నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందుకు మరో హెల్తీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూడంగానే పాస్తా అని అర్థమైంది, కానీ ఏ పాస్తాను అర్థం కాలేదా మీకు? అవునండి, స్వీట్ పొటాటోతో పాస్తా. అవునండి, హెల్తీ వేలో ఈ పాస్తా అనేది చేశానండి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. బంగాళదుంపను తీసుకుని చక్కగా స్టీమ్ చేసుకుని పీల్ చేసుకున్నాను. ఈ తొక్క తీసిన తర్వాత ఈ చిలకడదుంపని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న చూసారా, వీడియోలో చూపించాను కదా. ఇంతలా మ్యాష్ చేసుకున్న చిలకడదుంపలో పేస్ట్లోకి ఇప్పుడు గోధుమ పిండి ఒక అరకప్పు తీసుకుని దాన్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కాస్త సాల్ట్ కూడా వేసుకుని కొంచెం కొంచెం కలుపుకుంటా ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మనకి మొత్తానికి చిలకడదుంపలో ఉన్న తడి అనేది మనకి సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే కనుక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాదండి, మరీ తక్కువ కాదు, సరిపడినంత మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా తయారైన ముద్దలోంచి చిన్న ముద్దను తీసుకుని చిన్న చిన్న గోళీలాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోళీలన్నింటినీ తీసుకుని పక్కన పెట్టుకుని ఒక ఫోర్క్ సహాయంతో చక్కగా మనం గవ్వలు ఎలా అయితే చేసుకుంటామో ఆ షేప్తో చేసుకుని పళ్ళల్లోకి వేసుకోవాలి. అలా చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మరొక పాత్రలోకి నీళ్ళు తీసుకుని వేడవంగానే అందులోకి మనం తయారు చేసుకున్న పాస్తా అనేది వేసుకోవాలి. ఈ పాస్తా అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికి ఆటోమేటిక్గా పైకి తేలుతుంది. పైకి తేలిందంటే మన పాస్తా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఉడికిందా లేదా అని చూడడానికి ఫోర్క్ సహాయంతో గుచ్చి చూసాను, ఉడికిపోయింది. మరియు కొద్దిగా ఒకసారి చాకుతో కూడా కట్ చేసి చూసానండి, లోపల ఉడికిందా లేదని. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన పాస్తాని వెంటనే మనము డిష్ అంటే వడకట్టేసుకుని కాసిన చన్నీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అర ఉల్లిపాయ, అర క్యాప్సికం, అలాగే ఒక గుప్పుడు స్వీట్ కార్న్ వేసుకుని వేయించుకోవాలి. దాంట్లోకి ఒక పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అవునండి, పక్కన పెట్టుకొని ఇప్పుడు మరలా అదే పాన్ అనేది తీసుకోవాలి ఉంటుంది. ఈ ప్యాన్లోకి మరలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని 1 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ మైదా పిండి వేసుకుని, మీరు ఈ మైదా పిండి ప్లేస్లో కావాలంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు నూనె పిండి ఒకేసారి వేయడం వల్ల మనకి మైదా పిండి అనేది మాడిపోకుండా ఉంటుంది. వేసి కలిపిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత నేను ఇందులోకి పాలు అనేది కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. అవునండి, ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెంగా వేసి మైదా పిండి చక్కగా కలిసిపోతుంది. దీనికి మొత్తంగా నాకు 2 కప్పులు పాలు అనేది పట్టిందనమాట. 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూను మనకి పిజ్జా సాస్ అనేది వేసుకుని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలోకి మనము ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో అనేది వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనము హాఫ్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వెజ్జెస్ ఉన్నాయి కదా, మీకు ఇక్కడ వెజ్జెస్ కావాలంటే బ్రోకోలీ ఇలాంటివి వెజ్జెస్ని కూడా, మష్రూమ్ ఇలాంటి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ కలిసిపోయేలాగా అయిన తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ అనేది చీజ్ అనేది వేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి, మన హెల్తీ పాస్తా అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.